నాంపల్లి గుట్ట ఆలయం. నాంపల్లి బస్టాండ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో, వేములవాడ బస్టాండ్ నుండి 4.5 కిలోమీటర్ల దూరంలో అండ్ కరీంనగర్ నుండి 32 కిలోమీటర్ల దూరంలో నాంపల్లి గుట్ట వద్ద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఆ ఆలయం వేములవాడ, కరీంనగర్ వైపులోని ఒక చిన్న కొండపై ఉంది. ఇది విష్ణువు అవతారంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వాముడిని అంకితం చేయబడిన ఒక చిన్న మందిరం. ఆలయం చుట్టూ ఉన్న రాతి నుండి విగ్రహాన్ని చెక్కారు. ఈ ఆలయం పాము నమూనాలలో నిర్వహించబడింది. సందర్శకులకు పాము బొడ్డు ద్వారా ఆలయంలోకి ప్రవేశించవచ్చు. ఇది పొడవైన వంకరలు తిరిగే సొరంగం. మరియు దీని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలి అని అంటే మనం ఇంకా చూడవచ్చు దేంట్లో అయినా. ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశిపుడు కథను వర్ణించే విగ్రహాలు ఉన్నాయి. సొరంగం చివరన హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని చంపిన నరసింహుడిని విగ్రహం ఉంది. నాగుదేవత యొక్క కొన్ని పురాతన విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆలయం ప్రవేశద్వారం వద్ద ఒక స్తంభం నుండి నరసింహుడు బయటకు వస్తున్న విగ్రహాన్ని చూడవచ్చు. మనం ఈ ఆలయానికి వెళ్ళాలి అంటే దానికి సమయాలు అనేటివి ఉంటాయి. అది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ప్రహ్లాద మరియు నరసింహులు కథలో విష్ణువు భక్తుడైన ప్రహ్లాదుడు అసుర రాజు హిరణ్యకశిపుని కుమారుడు. హిరణ్యకశిపుని విష్ణువు పూజించ నిర్వహకపోయినా ప్రహ్లాదుడు తన భక్తిలో స్థిరంగా ఉన్నాడు. చివరికి విష్ణువు సింహం మానవ రూపంలో వచ్చి హిరణ్యకశిపుని వరం ప్రకారం అతన్ని సంహరించి ప్రహ్లాదుడిని రక్షించారు. హిరణ్యకశిపుడు పగలు లేదా రాత్రి ఇంట్లో లేదా బయట భూమిపైన లేదా ఆకాశంలో చంపబడకూడదు అనే వరాన్ని పొందాడు. ప్రహ్లాదుడిని పరీక్షించడానికి హిరణ్యకశిపుడు ఒక స్తంభాన్ని చూపిస్తూ అందులో విష్ణువు ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు అవును అని సమాధానం ఇచ్చినప్పుడు విష్ణువు స్తంభాన్ని చీల్చుకొని నరసింహ అవతారంలో బయటకు వచ్చి హిరణ్యకశిపుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని సంధ్యా సమయంలో ఇంటి ద్వారం వద్ద తన పదునైన గోర్లతో సంహరించాడు. ఈ విధంగా తన కుమారుడిని భక్తిని ప్రహ్లాదుడిని రక్షించడానికి విష్ణువు నరసింహ రూపంలో కనిపించారు. ఈ విధంగా విష్ణువు తన భక్తుడైన ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి నుంచి రక్షించి ధర్మాన్ని స్థాపించాడు.